వెల్కమ్ టు PCN న్యూస్ కి స్వాగతం. నా పేరు ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పుచ్చలపల్లి పరంధామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ జరుపుకున్న 10వ తరగతి విద్యార్థులు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం. ఉత్తమ సేవలు అందించిన ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ నాయకులు వేటూరి బుచ్చిరెడ్డి ఉత్తర క్రియలకు హాజరైన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను మనోధైర్యంగా ఉండాలని భరోసానిచ్చిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలంలోని మెట్టు గ్రామంలో పుచ్చలపల్లి పరంధామిరెడ్డి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సరస్వతి పూజ సందర్భంగా నాయుడుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయ అధ్యక్షులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డాక్టరేట్ గ్రహీత షేక్ జిలానీ పాషాను సన్మానించారు. ఇక నాయుడుపేట రోటరీ క్లబ్ సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఆయనను సన్మానించి సత్కరించుకుని పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిట్టుమూరు మండలంలోని మెట్టుకు చెందిన షేక్ జిలానీ భాష, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణ, సేవా రంగాలలో సుదీర్ఘ సేవలు, సామాజిక న్యాయం, ఇక ప్రజాస్వామ్య విలువల ప్రచారంలో ఆయనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డాక్టరేట్ను అందుకోవడంతో గర్వించదగ్గ విషయమని పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జయరాజ్ గోపాల్, సెక్రటరీ రామ్మోహన్, ఉన్నత పాఠశాలల హెచ్ఎంఓ పార్థసారథి, ఇక టీచర్స్, స్థానికులు, నాయకులు, పుచ్చలపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇక అదేవిధంగా పుచ్చలపల్లి నరేష్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్కి సన్మానం చేస్తున్నారు. జిలానీ భాషా సార్ గారికి డాక్టర్ కేంబ్రిడ్జ్ పొందినటువంటి జిలానీ భాషా సార్ గారికి ఆలింగనం చేసుకున్నటువంటి దృశ్యాలు వన్ ఆఫ్ ది కార్యకర్త కోట, వాకాడు, చిట్టమూరు, గూడూరు డివిజన్లో కూడా 1 and only 1% శ్రీ డాక్టర్ జిలానీ భాషా గారు. ఒకసారి మన పిల్లలంతా గట్టిగా చప్పట్లతో గట్టిగా వాళ్ళ స్టూడెంట్, వాళ్ళ అబ్బాయి మన స్టూడెంట్ అవ్వడం కూడా మనకు చాలా అదృష్టం. జిలానీ భాషా సార్ గారిని గుర్తుపెట్టుకోండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్ సార్ గారు. సో మనకు కేంద్ర మంత్రితో సమానం అమ్మ. ఈజ్ ది నన్ అదర్ దాన్ నేషనల్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్ వన్స్ అగైన్ సార్, జిలానీ భాషా సార్ గారు. మేము దీంట్లో చిరు పాత్రమే. మా ఉపాధ్యాయులంతా కూడా స్పెషల్గా సన్మానిస్తున్నారు. సార్ రండి సార్, కాదు సార్ మైసెల్ఫ్ శ్రీను సార్ గారు, మేమందరం కూడా సార్ని సన్మానిస్తూ మన పాఠశాల అధ్యక్షులు సార్. థ్యాంక్ యూ. తమ్ముడు కొడుకు సన్మానిస్తున్నారు. షాజీ. and student welfare, visionary headmaster and leader,
Before taking on the role of MBO, B.V. Krishna served as a highly respected headmaster, setting an exemplary standard in school leadership for educators across the region. He emphasizes not just academic excellence but also co-curricular activities, students' engagement, grand celebrations of Children's and Teachers' Day. మరి మా పాఠశాల పట్ల ప్రత్యేక అభిమానాన్ని కలిగి మాకు కావలసినటువంటి అన్ని వస్తువులను కూడా ఈరోజు అమరుస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా త్రిపుల్ ఇడుపులపాయ, అదేవిధంగా ఒంగోలు, నూజివీడు ఈ పిల్లలు ఈ 10వ తరగతిలో బెస్ట్ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా దాదాపు మరి 4-5 సీట్లు, గత సంవత్సరం అయితే 5 సీట్లు సంపాదించడం, మరి 6 సీట్లు సంపాదించడం ఇది మాకు గర్వకారణంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక మండలానికి మ్యాక్సిమం ఉండేటువంటి కోట 5 కానీ 6 కానీ, అది మా పాఠశాలకే రావడం ఒక విశేషం. మరి అదేవిధంగా 585 ఈరోజు విద్యార్థులు మరి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. కేవలం ఒక గ్రామానికి 2 గ్రామాలకి పరిమితమైనటువంటి ఈ పాఠశాల ఈరోజు దాదాపు ఒక 12 గ్రామాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి అనేక మంది విద్యార్థులు రావడం జరిగింది. ఈ పాఠశాల ప్రత్యేకత ఏంటంటే ఎవరికీ లేని విధంగా మరి ఆర్టీసీ వారు ఒక ప్రత్యేకమైనటువంటి బస్సుని కోటా మెట్టు ఎక్కడ కూడా చూడలేదు, కోటా మెట్టు ఇక్కడే బస్సు ఉంది, బస్సు కూడా మరి అటువంటి ప్రొవిజన్ గవర్నమెంట్ వారు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారు కానీ ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక అంకిత భావం కలిగినటువంటి ఉపాధ్యాయులు కావడం వలన ఇంతటి రిజల్ట్స్ను సాగిస్తుంది. ఇంతగా మరి చిట్టమూరు మండలానికి ఫస్ట్ రావడం కాదు, ఈ 3 మండలాల్లో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 10వ తరగతి రిజల్ట్స్లో టాప్ ఎవరన్నా ఉన్నారంటే అది పీపీఆర్ జెడ్పీ హై స్కూల్ మెట్టు విద్యార్థులని సగర్వంగా మేము ఈరోజు చెప్పుకుంటున్నాం. మరి మనగా ఉండి తర్వాత ఉన్నత పాఠశాలగా మరి అప్గ్రేడ్ కావడం జరిగింది. 2002లో చిట్టమూరు మండలంలో మరి కొన్ని హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేసినప్పుడు ఆ లిస్టులో మరి మెట్టు ఉన్నత పాఠశాల కూడా హై స్కూల్గా రావడం జరిగింది. 2003-04 ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్గా ఈ పాఠశాల నుంచి మరి విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి 10వ తరగతి రిజల్ట్స్లో ద బెస్ట్ చిట్టమూరు మండలంలో టాప్ ఎవరున్నారంటే అది పుచ్చలపల్లి పరంధామరెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మెట్టుగా ఈరోజు వరకు విద్యార్థులు అనేకమైనటువంటి విజయాలను సాధించడం జరిగింది. ఇది కేవలం ఈ స్థలం మహత్యం, ఈ స్థలాన్ని మరి ముఖ్యంగా మరి పుచ్చలపల్లి వారి కుటుంబం మరి పాఠశాలకు ప్రభుత్వానికి మరి 3 ఎకరాలు రాసి ఇవ్వడం నిజంగా అది వారి దాతృత్వానికి మరో పేరు. మరి గొప్ప మనసుతో వారు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని బట్టి ఇక్కడ ఒక చిన్న స్థలంలో కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్గా మరి ఒక 20-30 మందితో ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైనటువంటి ఈ ఉన్నత పాఠశాల హై స్కూల్ ప్లస్గా 2003-04 నుంచి హై స్కూల్ ప్లస్గా prestigious Cambridge organization in London conferred upon him an honorary doctorate in recognition of his contributions. This momentous occasion took place on March 1, 2025 in the national capital, New Delhi, at the Holiday Inn International Hotel. Legacy and vision. Dr. S.K. Jilani Pasha Garu's journey reflects his relentless pursuit of justice, transparency and social welfare. His leadership in politics, activism in the RIT movement and commitment to human rights have significantly benefited society. His recognition with an honorary doctorate from Cambridge is a testament to his long life service and impact. He continues to be a guiding force in public service, striving for greater accountability, transparency and the empowerment of people across the nation. Thank you and accountability. He became actively involved in the Right to Information Act. As the state vice president of the RIT organization, he dedicated 3 years to ensuring justice for the underprivileged. His remarkable efforts led to the recovery of public properties worth approximately 150 crores, which had been unlawfully seized by landlords. Through his persistent activism, these properties were restored to the government, contributing significantly to public welfare. National leadership and achievements. Dr. Jilani Pasha Garu's commitment to transparency and human rights was further acknowledged when he received approval from the central government to lead the National Right to Information Act and the National Human Rights Commission.
Upon assuming office as the national చేపిస్తూ ఉంటాడు. నేను ఏదో అనుకుంటా ఉన్నాను, కానీ ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పాల్పంచుకుంటున్నందుకు ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాల ఆశీస్సులు కలిగించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ స్కూల్ సిబ్బంది మాత్రం ప్రత్యేకంగా అభినందించాలి. ప్రతి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకి ఏం కావాలంటే చూసుకుంటున్నటువంటి మన రాజ్ కుమార్ సార్ కానీ, ప్రధాన ప్రజలు కానీ, సంతోష్ సార్ కానీ, ఇంకా పేర్లు అయితే కొంతమంది తెలియదు, వాళ్ళందరూ కూడా నా అభిమానం తెలుసుకుంటూ నన్ను ఈ ప్రోగ్రాంకి పిలిచి నన్ను పార్టిసిపేట్ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రామం గురించి మొదటి నుంచి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి, స్థలదాత, ఇక్కడే స్కూల్ ఉండాలా, ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు కాబట్టి బాధలు పడకుండా ఈ స్కూల్లో మంచిగా చదువుకోవాలని చెప్పి ఈ స్కూల్ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఏది కావాలన్నా సమకూర్చుతున్నటువంటి వ్యక్తి పెద్దలు పుత్తలపల్లి నరేష్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. పోతే ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా మా గ్రామ కాపురస్తులై కూడా ఈ గ్రామాన్ని ఎందుకు కొంతమంది వెళ్ళిపోతే పట్టించుకోరు, కానీ ఆయన ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామం మీద అభిమానంతో, ప్రేమతో ఈ స్కూల్ కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి, రోటరీ క్లబ్ నేను ముద్దుగా అన్నాన్ని పిలుచుకునే వ్యక్తి రామ్మోహన్ రావు గారికి కూడా నా అభినందనలు. ఇకపోతే మేము చదువుకున్న రోజుల్లో పక్కనే ఉన్నటువంటి గుంపాల గ్రామానికి వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళం. దాదాపుగా 2-3 కిలోమీటర్లు ఉండేది. అది వర్షం అయినా, ఎండ అయినా, వాన అయినా పోయి వస్తున్నాం. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్రామంలోనే స్కూల్ పెట్టాలని చెప్పి గుర్తించి ఈ గ్రామంలో మంచి పిల్లలు చదువులు అందించాలని చెప్పి పాటుపడి ఈ గ్రామంలోనే ఆయన నేను పోతా ఉంటే విలేజ్ మీరందరూ బాగా చదువుకొని సివిల్ సర్వీస్ రాసి గొప్ప ఆఫీసర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు కూడా ఈరోజు మేము కూడా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు మీరు మా దగ్గర స్టేజ్లో ఉండి మీరు ఈ స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నాము. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ టైం. మేము వచ్చి యాజ్ అ రోటరీ ఇది టీచర్స్ అడిగారు బయాలజీ మైక్రోస్కోప్ కావాలని. డెఫినెట్లీ సార్ విల్ డూ దట్. అదేలాగా ఇక్కడ షెడ్ కావాలంటున్నారు, అది కూడా మేము చేస్తాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇదే కాకుండా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ప్రెసిడెంట్ నాగోరయ్య గారు ఉన్నారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్, సెక్రటరీ బట్టా సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసి నేను కూడా పర్సనల్గా నా వల్ల ఏం చేయగలుగుతాం గట్టిగా చేస్తాము. ఈ అవకాశాన్ని భాష వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్సుమాంజలు. రేపు పరీక్షలకు వెళ్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ శుభాశీస్సులు. అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసి స్టేట్లో మన స్కూల్ అంటే ఏందో నిరూపించాలని ఆశిస్తున్నాను. నేను ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా మన స్కూల్ వెళ్ళింది, నెక్స్ట్ స్టేట్ లెవెల్ దాకా తీసుకెళ్లాలనేటువంటి ఆశిస్తున్నాను. విజయవాడలో ఉన్నారు నిన్నటి వరకు, చాలా అత్యవసరమైన పనిలో ఉన్నారు, రాలేని పరిస్థితి. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, రాలేరేమోనని. రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేశారు, అన్న వచ్చేస్తున్నానని. అప్పుడు వచ్చింది నా స్ట్రెంగ్త్. సార్ వచ్చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీకు మా ఊరిని విజిట్ చేసే అవకాశం మీకు వచ్చినందుకు మీకు మా మెట్టు విలేజ్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మా విలేజ్కి వన్నీ తెచ్చినటువంటి తమ్ముడు జిలానీ భాషని మీ అందరి పర్మిషన్తో మా రోటరీ క్లబ్ తరఫున చిన్న సన్మానం ఏర్పాటు చేసుకున్నాం సార్. హెడ్ మాస్టర్ గారు అధ్యక్షులు పర్మిషన్ ఇస్తే మా జిలానీ భాష గారికి లేదు. తిరుపతి జిల్లా చిట్టిమూరు మండలంలోని మెట్టు గ్రామంలో పుచ్చలపల్లి పరంధామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సరస్వతి పూజను జరుపుకున్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను సరస్వతి అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఇక రానున్న పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఏ పార్థసారథి, ఇక ఇన్ఛార్జ్ రాజ్ కుమారు, ఎంఈఓ 1 బివి కృష్ణయ్య, ఇక ఎంఈఓ 2 కేవి ప్రసాద్, ఇక స్థానిక నాయకులు పుచ్చలపల్లి శ్రీనివాస్ రెడ్డి, పుచ్చలపల్లి నరేష్ రెడ్డి, అదేవిధంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జయరాజ్ గోపాల్, సెక్రటరీ రామ్మోహన్, అదేవిధంగా శ్రీక్ జిలానీ పాషా, టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉంటే కొడతారులేమ్మా, మీరు గుర్తులుండండి పాప. సార్
పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి అక్షతలు వేసేసి అటు పక్క వచ్చేయండి, మా దండం పెట్టుకొని రండి. పేపర్లు చూసా భవంతు సర్వాపరాధం క్షమస్వ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అస్మిన్ విద్యాలయే సకల విద్యార్థి సుముహూర్తో అస్తు. అంతేనా? ఇంకెవరు సార్? ఇంకెవరు? మా ఊరు ఒకే పల్లె, 8 సంవత్సరాలు ఇద్దరం కలిసి పనిచేస్తాం. సార్ ల్యాబ్ టెక్నీషియన్ల దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వివిధ విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో విశేష సేవలు అందిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, ఆర్ఎంఓ డాక్టర్ రవికుమార్, డాక్టర్ రాజా, అదేవిధంగా హాస్పిటల్ ఏవో కమల్ రాజిక, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కార్యవర్గ సభ్యులు కోట వెంకటేశ్వరిక శ్రీనివాసులు, పోతిరెడ్డి పెంచాలయ్య, అదేవిధంగా మల్లికార్జున్, మునిప్రసాద్, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దానివల్ల మీరందరూ ఐకమత్యంతో ఉంటున్నారని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ మేడం కూడా ప్రత్యేక అభినందనలు చెబుతూ మా కానీ మీరు చేసేది కొంచెం మనకు వచ్చేది పూర్ పేషెంట్స్, వాళ్ళు బయట చేసుకోలేని వాళ్ళు, బయట అవి మనం వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం అట్మోస్ట్ కేర్ ఇచ్చి ఆ టెస్ట్లని జాగ్రత్తగా చేయాలి. సార్ చెప్పినట్టు మీ టెస్టుల మీదే మా ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. అంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనే, ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా చీప్ ఒపీనియన్ ఉండేది, సరిగ్గా చూడరు అని. మనం అట్లా కాకుండా మనం బాగా చేసి మంచి నమ్మకాన్ని తెచ్చుకుని ఆ పేషెంట్ల ప్రాణాన్ని కాపాడగలం. అంటే సేవాభావంతో చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ జస్ట్ తనకి ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్స్ఫర్ అయితే రొటీన్ చెకప్ చేసుకొని వెళ్దాము, ఎక్కడికో వేరే జిల్లాకి వెళ్తున్నాం కదా, వెళ్తే ప్యాన్సైటోపినియా, జస్ట్ సిబిపి ఒక టెస్టే, ప్యాన్సైటోపినియా ఆల్ లెవెల్స్ లో అయిపోయాయి. అది తీసుకుంటే లుకీమియా, అంటే పెద్ద డయాగ్నోసిస్ అయింది. ఆ ఒక్క చిన్న అంటే తనకి ఏం సిమ్టమ్స్ లేవు. కాబట్టి ఆ టెస్ట్ కింద రాంగ్ అయ్యి ఉంటే తన లైఫ్ పోయిండేది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు, చెన్నై అపోలోకి తీసుకున్నారు, ఇప్పుడు హెల్తీగా ఉన్నారు. కాబట్టి మీ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు. కాబట్టి మీరు ఆ టెస్ట్ని చాలా జాగ్రత్తగా చేశారు. మనకు వచ్చే పేషెంట్స్కి మనం న్యాయం చేయగలగాలి, మీరు చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రగతి ఆధ్వర్యంలో ఈ ఒక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, అంటే పెద్ద హాస్పిటల్ మన డివిజన్లోనే, ఈ హాస్పిటల్లో మనం ప్రతి కార్యక్రమానికి ప్రగతి సేవా సంస్థ ముందు ఉంటుంది. ప్రగతి సేవా సంస్థ ఈ ఒక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే ప్రతి కార్యక్రమం ఇప్పుడే మేడం గారు చెప్పారు, అన్నీ ఏ దినోత్సవం అయినా కానీ ఇవ్వండి, మొదటిగా ఫస్ట్ ప్రగతి సేవా సంస్థ, తర్వాతే ఏ సంస్థలైనా కూడా ఇక్కడ. ఎందుకంటే మనకు అంత అనుబంధం అయిపోయింది. వీళ్ళకన్నిటికీ
మూల కారణం ఈరోజు మనం ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఒక 6 మంది గ్రహీతలకి మనం ఎన్నుకోవటం జరిగింది. అంటే అందరికీ ఇవ్వాలి, కానీ అందరికీ ఇవ్వలేం కాబట్టి ఒక 6 మందికి ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ ఇంకో పర్వాలకు కూడా ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇందాక నేను చెప్పిన ఈ ఒక హీరో ఏంటంటే ఆ టెక్నీషియన్లో ఒక మౌల. ఆ మౌలాలి ఏంటంటే ఈ హాస్పిటల్కి మౌలాలికి ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరం మౌల ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఏ ఐటెం ఏ వస్తువు కావాలన్నా కూడా అంటే ఇంచుమించు మేము ఒక 60-70 ప్రోగ్రామ్స్ చేస్తుంటాం ఆయన. కానీ దానికి ముందుగా మౌలా కాడి నుంచే నాకు ఫోన్ వస్తుంది. ఫస్ట్ మేడం మాట్లాడతారంట. అంటే మౌలకి అంత ఇంట్రెస్ట్ ఏదైనా సేవ చేయాలన్నా కూడా. అంటే ఆయన 10 మందికి ఉపయోగపడే కార్యక్రమమే చేస్తున్నాడు కాబట్టి మొదటిగా ఈ ఒక 6 మంది గ్రహీతలకి ప్రత్యేక ప్రగతి సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అందులో 500, 700, 1000 మంది దాకా బ్లడ్ టెస్ట్ ప్రతిరోజు చేసుకుంటూ ఉన్నారంటే అది ఆషామాష విషయం కాదు. మీ ఓపికకి మా జోహార్లు. ఎందుకంటే చాలా అంటే మన కరోనాలో మరీ దారుణమైన విషయం, మనిషిని పట్టుకునేదే ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో బ్లడ్ తీసుకొని చేయటం అనేది సాహసంతో కూడిన పని. మీకు ఎంత చెప్పినా కూడా మీ రుణం అయితే తీర్చుకోలేంది. నిన్న ఈవినింగ్ నాకు ఫోన్ చేసి మేడం గారు ఇది ఉంది, మీకు పాసిబిలిటీ ఉందంటే రేపు ఒక పెద్ద కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఉంది, రేపు నుంచి వరుసగా ఒక 4 days రోజు ఉన్నాయి వేరే దగ్గర. అయినా సరే మా అంటే దీని బ్లడ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అన్నారు కాబట్టి మాకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వీళ్ళకి ఈరోజు చేయాల్సిందేనని అనుకున్నాం. అదేవిధంగా మేడం కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ వర్కర్స్ది కూడా వర్కర్స్ డే ఏదో ఉంటుంది మేడం. ఆ రోజు వాళ్ళకు కూడా మీరు ఇదే పంతులో ఒక 5 మందినో 6 మందిని సెలెక్ట్ చేయండి, వాళ్ళకు కూడా మనం చేద్దాం. ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఎవరు ఉన్నా కూడా ఏ స్టాఫ్ అయినా కూడా ఏ వృత్తి అయినా సరే వాళ్ళకి మనం చేయాలి. అందులో ఈ ఏరియా గూడూరు ఏరియా హాస్పిటల్ విషయానికి వస్తే ఏంటంటే కుల మతాలకు అతీతంగా స్నేహం అంతే హోదాలకు అతీతంగా చక్కగా అందరూ సోదర భావంతో మెలుగుతున్న ఈ ఒక ఏరియా హాస్పిటల్కి అందరూ శుభాకాంక్షలు చెప్పాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్ర మండలం ఏకుళ్ళు జాతీయ రహదారి పక్క కొంతమంది వ్యాపారస్తులు వారి వ్యాపార నిమిత్తం అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకుని దొరవారి సత్ర మండలం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూరగాయలు పప్పు దినుసుల విక్రయాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఎంతో మంది వచ్చి ప్రాంతానికి కూరగాయలు కొనుగోలు చేస్తూ ఉండడంతో ఆ ప్రాంతం నిత్యం హడావిడిగా కనిపిస్తుంది. సైడాపురం మండలం తురిమెల్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వేటూరి బుచ్చిరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ క్రమంలో బుచ్చిరెడ్డి స్వగ్రామమైన తురిమెల్ల గ్రామంలోని ఆయన నివాసంలో జరిగిన ఉత్తర క్రియలను కూడా వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బుచ్చిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల నేతలు కార్యకర్తలు ఉన్నారు. నేను
సార్ వచ్చేసింది సార్ భాగ్యాలు రావాలనే కదా బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. పుచ్చలపల్లి పరంధామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ జరుపుకున్న 10వ తరగతి విద్యార్థినులు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం. ఉత్తమ సేవలు అందించిన ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ నాయకులు వేటూరి బుచ్చిరెడ్డి ఉత్తర క్రియలకు హాజరైన నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను మనోధైర్యంగా ఉండాలని భరోసానిచ్చిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.